ఈరోజు మనం ప్రపంచంలోనే అతి పొడవైన రైలు గురించి తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా బోగీలు లెక్క పెట్టారా? అలా లెక్క పెట్టడం చాలామందికి సరదాగా ఉంటుంది, కానీ ఆస్ట్రేలియాలోని ఒక రైలు పెట్టెలు లెక్క పెట్టాలంటే విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పొడవైనదిగా గిన్నిస్ రికార్డ్ సాధించింది. మరి ఈ రైలు గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రైలుకు అమర్చిన బోగీలను తెలుసా? అక్షరాల 682. మీరు చూసే ఏ రైలుకైనా ఇంజిన్ ఒకటే ఉంటుంది, కొన్నిటికైతే 2 కూడా ఉంటాయి. మరి ఈ పొడవైన రైలుకు ఎన్ని ఇంజిన్లు ఉంటాయో తెలుసా? 8 ఇంజిన్లు. పెట్టెలు అన్నీ కలిపి చూస్తే ఈ రైలు ఏకంగా 7.4 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ రైలు మొత్తాన్ని బరువు చూస్తే ఇది ఏకంగా 9,97,32,000 కిలోల బరువు ఉంటుంది. అందుకే పొడవైన బరువైన రైలుగా 2 రికార్డులు కొట్టేసింది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఉక్కు సంస్థ వాళ్ళు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001లో తయారు చేశారు. దీనివల్ల వాళ్ళు ఒకేసారి 82,000 టన్నుల ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డ్ మాత్రం అలాగే ఉంది. తర్వాత అదే ఉక్కు సంస్థ మరో రైలుని తయారు చేసింది. అది సుమారు 72,191 టన్నులు బరువుతో 5.8 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. దీని పెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంతకాలం నడిపి ఆపేశారు. ప్రస్తుతం నడుస్తున్న రైలులో అతి పొడవైనదిగా పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్ళే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతిరోజు 3 ఇనుమును 700 కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ తిరుగుతుంది. దీనికి ఉండే 200 వ్యాగన్లను లాగడానికి 4 ఇంజిన్లను వాడుతున్నారు. ఒక్కో వ్యాగన్లో 84 టన్నుల ముడి ఇనుము పడుతుంది. ప్యాసింజర్ల రైలులో అతి పొడవైన రికార్డ్ నెదర్లాండ్లోని రైలుది. 60 బోగీలతో నిర్మించిన దీనిని 1989లో నడిపి ఆపేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు చెన్నైలోని షాంఘై మ్యాగ్లేవ్ రైలు. ఇది గంటకి 431 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.